కర్ణాటక అసెంబ్లీలో దుమారం రేగింది. జీ రామ్జీ పథకంపై ప్రసంగం విషయంలో గవర్నర్ గెహ్లాట్కు ప్రభుత్వానికి వివాదం రేగింది. దీంతో అసెంబ్లీలో ప్రసంగించకుండానే గవర్నర్ వెనుతిరిగారు. ప్రసంగంలో 11 పాయింట్లను తొలగించాలని గవర్నర్ కోరారు. అయితే వాటిని తొలగించకపోవడంతో హింద్ జై కర్ణాటక అని గవర్నర్ వెళ్లిపోయారు. అయితే దీనిపై సీఎం సిద్దరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. She, Governor, shall read the speech prepared by the government or cabinet. Today, instead of speaking the speech prepared by the cabinet, he spoke కర్ణాటక అసెంబ్లీలో దుమారం రేగింది. జీ రామ్జీ పథకంపై ప్రసంగం విషయంలో గవర్నర్ గెహ్లాట్కు ప్రభుత్వానికి వివాదం రేగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితమే కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను ఉద్దేశించి కూడా కర్ణాటక గవర్నర్ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఈ ప్రసంగంలోనే కూడా వివాదం తలెత్తింది. ఆయన కేంద్ర పథకానికి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దీని పేరు మార్చిన దీని మీద కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు తీసింది. ఇదే ప్రసంగాన్ని కూడా గవర్నర్కి నిన్న సాయంత్రమే కూడా ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన ప్రతులను కూడా ఆయనకు అందజేయడం జరిగింది. ఈ సమయంలోనే గవర్నర్ వాటిని చూసి అందులో ఉన్న 11 పాయింట్లను తీసివేయాలని చెప్పి కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద ప్రభుత్వం ఆ పాయింట్లను తీయకుండా కూడా అదే యథావిధిగా ఉంచడంతో కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే సభలకు హాజరయ్యారు. ప్రసంగంలో కూడా ఆయన వచ్చిన వెంటనే కూడా జై హింద్ జై కర్ణాటక అని 2 మాటలతోనే ఆయన ప్రసంగాన్ని ముగించి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ సమయంలోనే కూడా తీవ్ర దుమారం నెగింది. ప్రస్తుతం మనం విధాన సౌధ వద్ద ఉన్నాం. విధాన సౌధ కొద్దిసేపటి క్రితమే కూడా ఈ గవర్నర్ ఇక్కడి నుంచే కూడా ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ సమావేశంలోనే కూడా కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా కూడా గవర్నర్ మీద విరుచుకుపడిన పరిస్థితే ఉంది. ఇటు సిద్దరామయ్య కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా గవర్నర్ ప్రసంగించకుండా కూడా జై హింద్ జై కర్ణాటక అనే 2 పదాలతో కూడా ఇక్కడికి నుంచి వెళ్ళిపోవడంతో కూడా ఈ వివాదం అనేది తలెత్తింది. నిన్న సాయంత్రం నుంచే కూడా ఏదైతే గవర్నర్కి ఈ ప్రసంగానికి సంబంధించిన ప్రతులు అందిన వెంటనే కూడా ఈ ఒక రకమైన వివాదం అనేది తలెత్తింది. ఆ సమయంలోనే గవర్నర్ కూడా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. తాను కొన్ని పాయింట్లను తీసివేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆ కోరిన సమయంలోనే కూడా ప్రభుత్వం ఏ విధంగా కూడా గవర్నర్కి రిప్లై ఇవ్వని పరిస్థితుల్లో ఆయన హాజరు అవుతాడా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఆయన గవర్నర్ సభలకు హాజరు కాకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం మీద కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ గవర్నర్ సమావేశానికి హాజరై ఆయన 2 మాటలతో కూడా ప్రసంగాన్ని ముగించడంతో కూడా ఇటు గందరగోళం అయితే తలెత్తింది.